నిజం న్యూస్ కి స్వాగతం. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాడు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ లో రైతు పండుగ వేదిక దగ్గర జరిగిన రైతు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులను గత ప్రభుత్వం నిలువునా ముంచిందని, కడుపులో విషయాన్ని నింపుకొని మనసులో ద్వేషం పెంచుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది అని దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ప్రజలను రైతులను తప్పుదోవ పట్టించారని, కానీ మంచి మనసున్న రేవంత్ రెడ్డి ఆలోచన, మంచి సంకల్పం చేత ప్రజా పాలనలో ప్రకృతి సైతం సహకరించి మంచి వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో రైతులు మంచిగా పంటలు పండించారని, వారికి ఈ సంవత్సరం వ్యవసాయం అధిక రాబడి తెచ్చిపెట్టాయని, అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వటంతో ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం 18,000 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేసి 22 లక్షల మందిని రుణమాఫీ విముక్తి చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ప్రభుత్వ సంకల్పాన్ని అర్థం చేసుకుని రైతులు సన్నవడ్లను పండించారని, వాళ్ళు పండించినటువంటి పంటలను కొనేందుకు 7,500కు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మంచి మద్దతు ధరను సన్నవడ్లకు ఇస్తున్నామంటే అది దైవ కృప అని, దైవం కూడా మాకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. పూర్వం స్వార్థం కలిగిన కొంతమంది రాజులు ఉండేవారని, వారు తమ సొంత అభివృద్ధి మాత్రమే కాంక్షించేవారని, ఇతరులు అభివృద్ధి చెందితే ఏమాత్రం సహించేవారు కాదని, అదే స్ఫూర్తితో కేసీఆర్ వారి బంధువర్గం 500 ఎకరాల తన వ్యవసాయ క్షేత్రంలో ఏ టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేసుకుంటూ మంచి రాబడి పొందుతున్నారని, ఏ దేశం నుంచి ఏ టెక్నాలజీ తెచ్చుకున్నాడో తెలియదు కానీ తాను మాత్రం మంచి లాభాలను పొంది ప్రజలకు మాత్రం ఆ యొక్క టెక్నాలజీని ఏనాడు అందించలేదని ఆయన ఆరోపించారు. కానీ మాది ప్రజాప్రభుత్వం, రైతుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైతులకు అన్ని విధాలా సహకరించేందుకు వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే బాధ్యత మాపైనుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాలైన సాగు పద్ధతులపైన మిషనరీలను ఇక్కడ ప్రదర్శించి వాటిపైన రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చి రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులను పరిచయం చేస్తున్నామని, వారు పండించే పంటకు మంచి రాబడి తెచ్చేందుకు మేము ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ఇటువంటి రైతు పండుగలు, ఆవిష్కరణలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తే బాగుంటుందని ఆయన మంత్రులకు సూచించారు. దానిపైన అంత అవగాహన లేకున్నా వాళ్ళ సాధక బాధలు తెలుసు. కనీసం ఇలాంటి సదస్సులు పాత జిల్లాలో 10 జిల్లాలలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ జిల్లా శాసనసభ్యులే కానీ మంత్రులే కానీ వాళ్ళందరితో వాళ్ళ బాధ్యత పెట్టి ప్రతి సంవత్సరము ఒక అవగాహన వేదిక, చర్చా వేదిక, దానికి సంబంధించి నిష్ణాతులైన రైతులు, ప్రగాఢ అనుభవం ఉన్న రైతులు, మా చింతల వెంకటరెడ్డి గారు లాంటి రైతులను పిలిచి, అది రాజకీయ వేదిక కాదు, రైతులు ఏ రకంగా వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుంది, రైతు అభద్రతకు గురి కాకూడదు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా వాడుకోవాలి, మోడర్న్ టెక్నిక్స్ ఏమున్నాయి, సైంటిఫిక్ మెథడ్స్ ఏమున్నాయి, ఏ రకంగా మనం ముందుకు పోవాలి, చిన్నకారు, సన్నకారు రైతు, పెద్ద రైతు కానీ ఏ రైతే కానీ ఆ రైతులకు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. అది నేను మా పెద్దలకు నాగేశ్వరరావు విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు అందరినీ రప్పించి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు ఈ యొక్క అవగాహన సదస్సులు కంటిన్యూ కావాలి. వ్యవసాయం చేసి రైతాంగం మీద భారం పడకుండా సేంద్రీయ వ్యవసాయంతో పాటు అనేక రకాల రైతు సదస్సు ద్వారా, అవగాహన సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన అప్పులు లేవని చెప్పట్లా, కష్టాలు లేవని చెప్పట్లా, పైసలు ఉన్నాయని కూడా చెప్పట్లా. లేకపోయినా సరే రైతాంగం యొక్క కార్యక్రమాలు ఏదైతే అనుకున్నామో వాటన్నింటినీ కూడా ఏదో రకంగా చేయాలనే తాపత్రయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం. రేపు 3వ తారీఖున, రేపు 30వ తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ మనం ఈ 10 నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు. అది రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ కావచ్చు,
లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ 10 సంవత్సరాల కంటే మిన్నగా ఈ 5-10 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా మేము ముందుంచుదాం. ఏది న్యాయం అనుకుంటారో, ఏది ధర్మం అనుకుంటారో, ఏది నిజం అనుకుంటారో ఆమెను ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.